యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో భక్తులకు ఉచితంగా ప్రసాదాలను అందించే కేంద్రాలను ప్రారంభించారు. లాంఛనంగా ఈరోజు వారంలో 6 రోజుల పాటు ఉచితంగా పులిహారను ఉచితంగా అందిస్తూ ఉన్నారు. శనివారం రోజున లడ్డు ప్రసాదాలను ఉచితంగా అందించేలాగా చర్యలు తీసుకున్నట్లుగా కూడా ఏవో వెంకటరావు తెలపడం జరిగింది. ఆలయ పాశస్త్రాన్ని మరింత పెంచేలాగా, స్వామివారిని భక్తులకు మరింత చేరువ చేసేలాగా, ప్రసాద విక్రయ కేంద్రాల ప్రాముఖ్యతను మరింత పెంచేలాగా చర్యలు తీసుకున్నట్లుగా కూడా ఆలయో తెలిపారు. ప్రతిరోజు కూడా 2000 మంది భక్తులకు ఉచితంగా ప్రసాదాలు అందించేలాగా చర్యలు తీసుకున్నట్లుగా కూడా ఆయన సందర్భంగా తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త విషయానికి వస్తే, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్లాల ఇంట్లో వంట మనిషిగా పనిచేసినటువంటి రవీంద్ర అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో సర్వత్రా కూడా కలకలం రేగింది, చర్చాశనీయంగా మారింది. రవీందర్ గత కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఇంట్లోనే ఉంటూ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయాన్నే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో సర్వత్రా కూడా చర్చాశనీయంగా మారింది. రవీందర్ మృతికి కారకులైన వారిని శిక్షించాలని కూడా బంధువులు ధర్నా చేయడం జరిగింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి రవీందర్ మృతికి కారణాలు వెలికి తీయాలని కూడా సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి.